కేంద్ర ఎన్నికలకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జగిత్యాల జిల్లా పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో ఈరోజు ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతం కూడా చెప్తాము. ఫస్ట్ బిఎల్ఓ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు 4 రకాల ఫామ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఫామ్ 6, ఫామ్ 6B, ఫామ్ 7, ఫామ్ 8. ఈ 4 ఫామ్లు దేనికి వాడతారనే క్లారిటీ కూడా మనందరికీ ఉంటే మంచిది. ఫామ్ 6 వచ్చేసి కొత్త ఓటర్ నమోదు కోసం, ఫామ్ 6B వచ్చేసి ఆధార్ లింకింగ్ కోసం. అయితే చాలా మంది ఆధార్ కార్డు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకటే చోట ఓటర్ మెయింటైన్ చేసే వారికి ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల ప్రమాదం ఏమీ లేదు. అంటే కొందరికి ఆ ఇబ్బందులు ఉంటాయి. దాన్ని చేయడం వల్ల మాత్రం మనకు వేరే చోట ఏదైనా ఓటు ఉన్నా కూడా, నిన్న ఎలక్షన్ కమిషన్ గారు నిన్న మీటింగ్ పెట్టేసి 2 చోట్ల ఉంటే శిక్ష అని కూడా చెప్పడం జరిగింది. ఆధార్ లింకింగ్ ఎక్కడైతే జరుగుతుందో మనకు అదే పర్ఫెక్ట్ ఓటు. ఇంకోటి ఎక్కడైనా చోట మనకు తెలియకుండా ఉన్నా, మన చిన్నతనంలో పెళ్లి చేసుకొని వలస వచ్చినా కానివ్వండి, లేకపోతే లేడీస్ పెళ్లి చేసుకొని వచ్చినా కానీ అక్కడ ఓటు ఉందా లేదా తెలియకపోయి మర్చిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆధార్ లింకింగ్ చేయడం వల్ల ఆ ఒక్క ఓటు మాత్రమే అనుమతించబడుతుంది. అదే ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళు. సో 2వ ఓటు ఎక్కడ ఉన్నా కూడా తొలగించేస్తారు. కానీ మనకు తెలిస్తే అది కూడా తొలగింపు చేసుకోవడం మంచిది. ఫామ్ 7 వచ్చేసి ఉన్నా లేకపోతే చనిపోయినా కూడా వారి ఓటు తొలగించడానికి ఫామ్ 7 వాడతారు. ఫామ్ 8 వచ్చేసి కార్డు మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు నెంబరు, మన తల్లిదండ్రుల పేరు, ఎపిక్ నెంబర్స్ ఉంటే రాయండి, లేకపోతే అవసరం లేదు. ఇది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫైన్ ఏదైతే ఉందో 2 కాలమ్స్లో, ఫస్ట్ కాలంలో 2002లో మన తల్లిదండ్రులకు ఓటు ఉంటే వాళ్ళకి రాయాలి. ఒకవేళ మనకు ఓటు ఉంటే మనది రాయాలి. 2వ కాలంలో, ఆ 2వ కాలంలో మన తల్లిదండ్రుల ఓటు వివరాలు. ఇప్పుడు తండ్రి పేరు, బంధుత్వం ఉంది, బంధుత్వం దగ్గర తండ్రి మన తల్లి డీటెయిల్స్ రాసినప్పుడు మన తల్లి గారి తండ్రి పేరు వస్తుంది, రామయ్య. అప్పుడు అక్కడ బంధుత్వం దగ్గర తల్లి అనే రాయాలి, తండ్రి అని రాయాలి. అదొకటే మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్రోల్ ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్డేట్ చేసేటప్పుడు మనకు ఆన్లైన్లో అడుగుతున్నది ఏంటంటే ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అని అడుగుతుంది. ఒక నిర్లిప్తత, ఒక నిర్లక్ష్యం అది ఓటర్కి ఉన్నది, మనకు కూడా ఆ విధంగా ఉంది. కానీ మనము మళ్ళీ ఓటేయాలంటే కూడా ఓటర్ లిస్టులో మన పేరుండే విధంగా మన బిఎల్ఓ తోటి మరి కోఆర్డినేషన్ తోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంతకుముందు మన మధు చెప్పినట్టుగా, మనం చెప్పినట్టుగా ఆ బిఎల్ఓస్కే సరైన అవగాహన లేకుండా వాళ్ళ మన జైత్యాల నియోజకవర్గం జిల్లాలో ఎంత అయిందనంటే అధికారిక లెక్కల ప్రకారం 27.5% మాత్రమే అయిందని చెప్పేసి నిన్న కేంద్ర ఎన్నికల సంఘంకు మన జిల్లా కలెక్టర్ గారు పంపారు. ఇక్కడ ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో ఒక స్కూల్ దగ్గరనో, గ్రామ పంచాయతీ దగ్గరనో పెట్టుకుంటూ చేస్తున్నారు. కానీ పట్టణాలకు వచ్చేసరికి కూడా మరి వారికి చెప్పినట్టు తెలిసినటువంటి వార్తల ద్వారా చూసినాం. కాబట్టి దీన్ని మన పెద్దల ద్వారా కలెక్టర్ గారికి ఒక చైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకే పట్టింపు లేనప్పుడు అధికారులకు ఉండాలి. ఇది అవగాహన ఎక్కువ కల్పించాలి. ఓటర్కు అవగాహన చేసినప్పుడు, ఓటర్ యాక్టివ్ అయినప్పుడు మరి వాళ్ళు తప్పకుండా దీన్ని రక్షించుకోవాలి, నా ఓటు ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు బిఎల్ఓస్ను పంపిస్తున్నారు, వాళ్ళు ఫామ్లు ఇచ్చి వస్తున్నారు, వాళ్ళేమో వాళ్ళు పక్కకుంటున్నాయి. ఇది ఒక నిర్లక్ష్యానికి మరి ఉంటుంది. మళ్ళీ వెళ్ళి మరి ఏమవుతుందనే ఒక పర్యవేక్షణ లోపం మాత్రం జరుగుతూ ఉన్నది. ఇది మన సభ్యత్వం అయితే మనం టగడగా వేసుకుంటాం ఇళ్లకు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అధికారులకు ఉంటుంది. మన వార్డులో కానీ మన గ్రామంలో మనం పోకుండా కాపాడే బాధ్యత మనందరిపై ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మనం అందరం కూడా ఇది మూడోసారి మీటింగ్ తప్పకుండా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు శ్రీధర్ గారు చాలా చక్కగా వివరించారు. ఏ డౌట్ ఉంటున్నా కూడా మన వార్డులలో మనం కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా మనం అందరం కూడా వార్డులో ఉండి అవసరమైతే 2 బూత్లో 3 బూత్లో ఉంటే కౌంటర్ లాగా పెట్టుకుంటాం. ఎందుకంటే మన వార్డులో ఉన్నటువంటి ఓట్లు పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రక్రియ దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల కాన్స్టిట్యూట్ జగిత్యాల పట్టణ బిఎల్ఏల అవగాహన సదస్సు కార్యక్రమ సభాధ్యక్షులు
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జగిత్యాల పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు వసంత సురేష్ గారు, వేదికమైనటువంటి సహచర మిత్రులు, పాల్గొంటున్నటువంటి పిఎల్ఏలకు, సహచర నాయకులకు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. జగిత్యాలలో దాదాపు 94 నుండి వివిధ ఎన్నికలలో అనంతో తలపడుకుంటూ మధ్యన రాష్ట్ర రాజకీయాలలో ఉంటూ నేడు బీఆర్ఎస్ పార్టీ సందర్భంలో అన్న సమక్షంలో కూర్చొని మళ్ళీ కలిసి పనిచేసాం. 81, 83లో కలిసి పనిచేసిన అనుభవం అనుగుణంగా నేడు మళ్ళీ అవకాశం రావడం అనేది సంతోషంగా కూడా వ్యక్తపరుస్తూ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండాను జగిత్యాల ఎగరేసే విధంగా అన్న జీవనాన్న దామసంగా విధంగా కలిసికట్టుగా ఉండి ఎగరేద్దామని చెప్పని కోరుకుంటూ, వాస్తవంగా ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయనటువంటి కాలంలో అన్న మంత్రిగా ఉన్న సమయంలో నేను ఇక్కడ 2009 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీస్తానటువంటి ఆలోచనతోని ఒక 600 మంది యువకులను, వాస్తవంగా ఆ రోజు మరి మంత్రిగా ఉన్నటువంటి అన్న దృష్టికి వచ్చలేదు కానీ 600 మంది యువకులు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి వాళ్ళను నేను స్వయంగా ఇదే కూర్చోబెట్టి మాట్లాడి చేసి వాళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చి మనోనిపురం పెరుగుతుంది కనుక మనకు ఓటర్ల మధ్య సంసంధానం కనుక ఇది ఒక విషయం ఆలోచించాలని చెప్పని కోరుతూ, మీకేమైనా ఇబ్బందులున్నా ఏదైనా అవసరం ఉన్నా మా దగ్గర మా సోదరుడు గుండెటి శ్రీ గారు నెంబర్ ఇస్తా, మీరు నిర్మాణానికి ఫోన్ చేయండి. మేము దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసి మీకు సమాచారం ఇస్తాం. ఏదైనా ఉంటే గిట్ట మళ్ళీ ప్రశ్న అడగచ్చు. దానికి అనుగుణంగా ముందు నాకు నేను వచ్చిన సమాచారానికి అనుగుణంగా మన రాయందర్పై ఇతర మనుషులను పెట్టినట్టుగా ఫామ్లు నింపిస్తున్నట్టుగా నాకు అది ఒక సమాచారం వచ్చింది. ఒక అకౌంట్ అనుభవం ఉన్నట్టయితే వారు ఏ విధంగా చేయగలుగుతుండ్రో అది కూడా మనకు తోడ్పడవుతుంది. ఒక్కొక్కరు చేస్తుంటుంటే మిగతా వాళ్ళు దాన్ని అన్వయించుకోవచ్చు. ఒకవేళ ఇంకా అటువంటి అవకాశం ఉంటే చేస్తుంటే అది చెప్పారు. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో దాని అమలుకు సంబంధించి ఇలా భారత రాష్ట్ర సమితి ప్రత్యేకంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఏ ఓటర్ కూడా తన ఓటు హక్కు పోగొట్టుకోకూడదు. ఈ హక్కు పొందే విధంగా పార్టీ పరంగా ఏదైతుందో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. బహుశా నేను అనుకుంటే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంతైతే ఈ ఓటు నమోదు ప్రక్రియ ఏ విధంగా హక్కుగా భావిస్తామో దాన్ని పొందే విధంగా చర్యలు చేపట్టడానికి కార్యక్రమం రూపొందించిందో ఏదో రాజకీయ పార్టీ కూడా చేపడుతుందని చెప్పి మనకైతే పత్రికలు కనబడుతుంది. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి మన కార్యనిర్వాహక అధ్యక్షులు కె.టి. రామారావు గారు రమణ గారికి ఏదైతుందో గతంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి శాసన మండలి ఉపనాయకులుగా వారు నిర్వహిస్తున్నట్టుగా బాధ్యతను మరింత విస్తృత చేయబడే విధంగా ఏదైతుందో వారికి ఒకవైపు రాష్ట్ర స్థాయి బాధ్యత అప్పగించడంతో పాటుగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా వారికి బాధ్యత అప్పగించండి. వారు ఈ జగిత్యాల ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి వారు కాబట్టి జగిత్యాల ఏదైతుందో మన వద్ద మనం 100% ఏ విధంగా పూర్తి చేసుకోగలుగుతాం అని ముందస్తుగా ఏదైతుందో మన పట్టణానికి సంబంధించి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పండి. ఇప్పుడు సోదరి వసంత గారు గతంలో కూడా 2 పర్యావరణ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఏదైతుందో విద్యాసాగర్ ఒక పర్యాయం వచ్చిండు, ఇంకో పర్యాయం ఏదైతుందో మనం స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వం మనం అవగాహన కార్యక్రమం నిర్వహించేసుకుంటాం. ఏదైనా ఇవాళ రమణ గారు ఏదైతుందో ఇప్పుడు ఇన్ డీటెయిల్ ఇలా మనకుండేటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేయబడే విధంగా సౌకర్యంగా మనం అవేర్నెస్ ఎన్లెంట్ తీసుకురావడం. ఏ పరిస్థితుల్లో కూడా ఇవాళ 11th జూలై వారు ఏదైతుందో మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. అవసరమైతే అగైన్ వీ కెన్ మీట్ ఆన్ 19th or 20th. మనకి 24 ముగింపు ఉన్నది. 24 ముగింపు అంటే అవసరం వస్తే 19th or 20th ఎప్పుడు మనం వీలు ఉంటే సరే. అదర్వైజ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలో వారిని కాంటాక్ట్ చేస్తూ వసంత గారు అందుబాటులో ఉంటుంది, స్థానికంగా నేను అందుబాటులో ఉంటే ఎవరమైన కానీ ఏం చేస్తుందో ఈ ఓటు ప్రక్రియ యొక్క ఆవశ్యకతను అందరం కూడా గుర్తించాలనే భావనతో ఈ యొక్క అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి. ఒకటి వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మనం ఓటు నమోదు చేసుకున్నప్పుడు స్పెల్లింగ్ అనేది ప్రధానమని చెప్పండి. వారి స్వయంగా చెప్పండి ఇల్లు ఉందని చెప్పారంటే ఏ విధంగా స్పెల్ చేయాలి. అది మనం ఆధార్ కార్డు ఏదైతుందో మనం ముందు పెట్టుకొని
ఆధార్ కార్డుకు అనుగుణంగా ఏదైతే మనం స్పెల్లింగ్ చేయాలి. లేకుంటే ఇది స్పెల్లింగ్ అన్ని అయిపోతే కూడా మనకు అది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫామ్ నింపేటప్పుడు ఆ స్పెల్లింగ్ అనేది ప్రధానంగా మనం గమనించాలని చెప్పని ఒకటే కోరుతున్నాం. ఇలా మిగిలింది ఏదైతుందో 24th కూడా మాత్రం మనం ఫామ్ సబ్మిట్ చేయాలి. ఏదైనా అసంపూర్తిగా ఉన్నా కానీ మనం తదుపరిది అయితే మనకు అవకాశం ఉంది. ఇంకా 1 month ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చినాక ఆ గ్రూప్ 1 ఆఫీసర్ సంఘం కూడా ఫోన్ చేసి డైరెక్ట్ పోలీస్ కేసు నమోదు అయింది, విచారణ అవుతుంది. ఇప్పుడు ఉంది. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరైతే బాధ్యత చేపట్టినో ఆయన సంఘం ఫోన్ చేసి ఆస్తుల మార్పిడికి సంబంధించి ఆయన పోలీస్ కంప్లైంట్ చేసిండు, కేసు నమోదైంది, విచారణ తప్పుతుందని చెప్పంటున్నారు. దయచేసి వల్ల మాకు జగిత్యాల పట్టణానికి మా నాయకులతో మేము ఉన్న ముగ్గురం కదా, మాకు మీరే గైడ్. మీ 12 మంది కౌన్సిలర్స్ ఏదైతే మీరు మాకు గైడ్. అదృష్టం మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నాడు, रियाज खान साहब, हम खुशकिस्मत वाले हैं साहब जो वाइस चेयरमैन होता बदलिए कि अपने मिले आपकी सदा पीछे लेकर आए, आपकी सदा पीछे लेकर आए। बीआरएस पार्टी को हमको जो है रास्ता दिखाने का जिम्मेदार जो है आप लोग ऊपर ఆ విధమైన బాధ్యత నిర్వర్తించాలి. మళ్ళీ కలుసుకుంటూ చెప్పంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ కూడా సమావేశం ఉంది కాబట్టి మరి దీన్ని ఎక్కువగా సమయం తీసుకోకుండా వాళ్ళ మిత్రులు రమణ గారికి ప్రత్యేకంగా ఏది ఇస్తుందో వారు నిన్న రావటము, వారు ఏదైతుందో వారి అభిప్రాయం వ్యక్తం చేయడంతో వెంటనే దావ సురేష్ గారు మిత్రులు ఏదైతుందో ఇక్కడే ఉన్నారు, వారు కానీ నేను అప్పుడే మన మెసేజ్ పెట్టి ఈ కార్యక్రమం సఫలీకృతం కావడానికి చర్యలు తీసుకోవటం. ఇంత తక్కువ సమయంలో మీరందరూ కూడా మరి ఇక్కడికి ఇందులో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు వేదికను అలంకరించిన పెద్దలు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం